వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. క్షమించాలి మీరు అడుగుతున్నా ఇవ్వలేకపోతున్నందుకు. ఇక కథ ఎలా ఉందో విని కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. డాన్ బావతో లవ్ పార్ట్ 23. లోపలికి వచ్చిన సహా ఎదురొచ్చిన వాడిని ఒక్కొక్కడిని క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆయిషా, స్వీటీ ఇద్దరూ కలిసి అక్కడ ఒక్కొక్క గది చెక్ చేస్తూ లోపల ఉన్న అమ్మాయిలందరినీ బయటికి తీసుకొచ్చారు. దాదాపు 20 మంది ఆడపిల్లలు. వాళ్ళ వయసు 8 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్న ఆడపిల్లలు అక్కడ ఉన్నారు. వాళ్ళు బయటికి వచ్చి ఏడుస్తూ బిక్కమొహం వేసుకొని ఉన్నారు వాళ్ళు. అప్పుడే సూజా కూడా బంధించి ఉంచిన ఆ అమ్మాయిని స్పృహలోకి తెచ్చి తనను లేపి బయటకు తీసుకొచ్చింది. మత్తులో తూలిపోతూ ఉంటే సూజా గట్టిగా పట్టుకుంది ఆ అమ్మాయిని. బయటికి వచ్చిన తనకు అక్కడ ఏంజెల్ కనిపించేసరికి తన చేతుల్లో ఉన్న ఆ అమ్మాయిని అక్కడే చైర్లో కూర్చోబెట్టి ముందడుగు వెయ్యబోయింది సూజా. కానీ అప్పుడే బయట నుంచి సలీం భాయ్ లోపలికి వచ్చి, ఎంత ధైర్యం ఉంటే నా ప్లేస్కే వచ్చి ఇక్కడ ఉంచిన ఈ పోరీలందరినీ తీసుకెళ్లేంత ధైర్యం ఇక్కడ ఎవరికుందే, ఎవరు వాడు అనుకుంటూ వచ్చాడు కోపంగా. సహా ఒక్క క్షణం తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకొని మెల్లగా తెరిచి సలీం భాయ్ వైపు చూసి పొగరుగా ఒక యాటిట్యూడ్ స్మైల్ విసిరింది. సలీం భాయ్ అర్థం కానట్టు కోపంగా చూస్తూ ఉంటే, అంటే నా మనుషులు చెప్పింది నిజమేనా? నన్ను, నా కాంతాన్ని మొత్తాన్ని నాశనం చేయడానికి ఒక ఆడది ముందుకు వచ్చిందా అన్నాడు పిచ్చోడిలా గట్టిగా నవ్వుతూ. సహా నవ్వుతూ, ఆడదైతే ఏంట్రా, అదే ఆడదే ప్రాణం పోస్తుంది. తనకు కోపం వస్తే అదే ఆడదే ప్రాణం తీసినా తీస్తుంది అంది కోపంగా. సలీం కోపంగా, ఎవరిదివే నువ్వు అని అంటూ సహా దగ్గరికి వచ్చి ఆమె జుట్టు పట్టుకోవాలి అని చూశాడు. కానీ స్వీటీ సలీం చెయ్యి పట్టుకొని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ చెయ్యిని విరిచేస్తూ వాడి కాలిపై గన్తో కాల్చింది. ఒక 2 సార్లు. సహా ఒక్క అడుగు ముందుకు వెయ్యలేదు, ఒక అడుగు వెనక్కి వెయ్యలేదు. అక్కడే నిల్చుని ఉంది. అప్పుడే ఎవరో ఒకడు సలీం మనిషి సహా వైపు దూరం నుంచి గన్ గురిపెట్టాడు. సహా ఇక్కడ వీళ్ళతో డీల్ చేస్తూ ఉంది కాబట్టి అది ఎవరూ పెద్దగా గమనించలేదు. కానీ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఒకతను మాస్క్ పెట్టుకొని బ్లాక్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని వచ్చి వాడిని నోరు మూసేసి పక్కకు లాక్కెళ్ళి వాడి తలను అడ్డంగా తిప్పేశాడు. అంతే, అక్కడికక్కడే వాడి ప్రాణం వదిలాడు. అలాగే సలీం జోలికి ఎవరో వచ్చారు అని తెలిసేసరికి అక్కడ ఉండే పోలీసులు, సలీం వైపు పనిచేసే వాళ్ళు మరియు రాజకీయ నాయకులు ఇంకొంతమంది వెంటనే రావడం మొదలుపెట్టారు. కానీ అక్కడ కారు ఆపి దిగి కోపంగా లోపలికి వచ్చిన వాళ్లకు సహా వైపు చూసి ఏదో మాట్లాడబోతూ ఉంటే ఒక్కసారిగా అందరి ఫోన్లు మోగాయి. దాంతో అందరూ ఆశ్చర్యంగా, కొంచెం భయంగా లిఫ్ట్ చేశారు. ఫోన్లో అటువైపున ఉన్న ఆ వ్యక్తి ఏం చెప్పాడో తెలియదు. కానీ అక్కడ ఉన్న పోలీసులు కూడా సహాను అరెస్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు సలీం భాయ్ దగ్గరికి వెళ్ళి వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టడం మొదలుపెట్టారు. సహా ఒక్క నిమిషం షాక్లో అలాగే ఉండిపోయింది. కానీ నాకు తెలిసి వీడిదాకా ఎవరూ రాకపోవడానికి కారణం ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్, ఈ రాజకీయ నేతలు, వీళ్ళే. అలాంటిది వీళ్ళను కూడా ఎవరో భయపెట్టారు అని ఆలోచిస్తూ ఉంది సహా. అలా ఆలోచిస్తూ ఉన్న టైంలోనే తనకు గుర్తొచ్చింది విక్రమ్. చిన్నగా నవ్వుకొని, విక్రమ్ గారు అప్పుడే నా వెనుక సెక్యూరిటీని పెట్టినట్టు ఉన్నారు అని అనుకుంది మనసులో. ఆ తర్వాత ఆయిషా ముందుకు వచ్చి ఆ పోలీస్ ఆఫీసర్స్ని సూటిగా చూస్తూ, మీరే కదా, ఇదిగో
తిన పేరు స్వప్న. తన పేరెంట్స్ పల్లెటూరి వాళ్ళు హెల్త్ ప్రాబ్లం వల్ల సిటీకి చూపించుకోవడానికి వస్తే తోడుగా వచ్చిన తనని ఈ సాలి నా కొడుకు వాళ్ళని కొట్టి ఈ పిల్లని కిడ్నాప్ చేశాడు. ఒక వారం ముందు వాళ్ళు మీకు కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయినా కూడా మీరు అదేం పట్టించుకోకుండా చూసి చూడనట్టు వదిలేశారు. అదే మీ కూతుర్లకు జరిగితే ఊరుకుంటారా అని ఆయిషా గట్టిగా అడిగేసరికి సిగ్గుతో తల వంచేశాడు ఆ పోలీస్ ఆఫీసర్. అయినా ఇవన్నీ మాకు ఎలా తెలిసాయి అని అనుకుంటున్నారా? ఎక్కడైతే మీలాంటి అవినీతి పరులు ఉంటారో అక్కడ ఇలాంటి నిజాయితీ పరులు కూడా ఖచ్చితంగా ఉంటారు అని అంటూ ఆ పోలీస్ ఆఫీసర్ పక్కన ఒక కానిస్టేబుల్ రంగా అతను ఉండేసరికి ఆయిషా పిలవగానే ముందుకు వచ్చాడు రంగా. ఆ తర్వాత ఇక్కడంతా 5 మినిట్స్లో క్లియర్ అయిపోవాలి అని అంటూ మళ్ళీ స్వీటీ వైపు చూసి, వీడిని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలుసు కదా, అలాగే వీడికి బ్రదర్స్ కూడా ఉన్నారని తెలిసింది. నాకు ఎవరిని బ్యాలెన్స్ ఉంచడం అస్సలు నచ్చదు. ఈ విషయం బాగా తెలుసు కదా నీకు. స్వీటీ, వాళ్ళని క్లియర్ చేసి అలాగే అమ్మాయిలందరినీ వాళ్ళ పేరెంట్స్కి అప్పగించండి. వీళ్ళు పంపించేసిన డీలర్స్ ఎవరో ఆల్రెడీ పంపించేశారు కదా, ఆ అమ్మాయిల్ని తీసుకున్న డీలర్స్ ఎవరో కనుక్కోండి. అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిన కొందరినైనా కాపాడటానికి వీలైనంత వరకు కొన్ని డీటెయిల్స్ అయినా వెతకండి అని చెప్పి సహా అక్కడ ఉన్న ఎవరిని పట్టించుకోకుండా బయటికి వస్తున్న సమయంలో సహాను ఎవరో ఏంజల్ అని పిలిచారు. ఆ పిలుపుకు ఒక్క క్షణం ఆగిన సహా అక్కడ చూడగా తను ఇంతసేపు గొడవలో గమనించలేదు. కానీ అక్కడ సుజాని చూడగానే సహా కంట్లో కన్నీళ్లు ఆగడం లేదు. వేగంగా అదుపు తప్పుతున్న ఎమోషన్స్ గట్టిగా ఏడ్చేస్తూ అమ్మా అంటూ వెళ్ళి హత్తుకుంది. సుజా, ఏంజల్ ఎలా ఉన్నావురా? చాలా పెద్దదానివైపోయావు అని ఆవిడ తన తల నిమురుతూ చెప్తుంటే సహా ఏడుస్తూ, మా మీరెక్కడికి వెళ్ళారు? నేను మీకోసం చాలా వెతికాను అని ఏడుస్తూనే చెప్పడం మొదలుపెట్టింది. వెక్కిళ్ళు పెడుతున్న సహా కన్నీళ్లను తుడుస్తూ, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ప్రతి క్షణం నీ వెంటే ఉన్న నీ బాగోగులు తెలుసుకుంటూ అక్కడ సర్కార్ చనిపోయాడు అని తెలిసింది. చాలా భయం వేసింది. కానీ ఆ పొజిషన్లో ఇప్పుడు ఉండగల అంత అర్హత ఉన్నవాళ్ళు ఎవరు కూర్చున్నారా అని ఒక క్షణం భయం కూడా వేసింది. అప్పుడే తెలిసింది నాకు, సర్కార్ తను ఒక కూతుర్ని తన ప్లేస్లో కూర్చోబెట్టాడు. ఒక్కగానొక్క కూతుర్ని 10,000 మంది మగాళ్ళతో సమానమైన నా ఏంజల్ని అక్కడ కూర్చోబెట్టాడు అని కొంచెం సంతోషపడ్డా అని ఆవిడ చెప్పింది. సహా ఏడుస్తూ, మా మీరు ఇక్కడ ఇదంతా అంటూ ఉంటే ఆవిడ నవ్వుతూ, నేను ఎక్కడ ఉండాలో అక్కడికే వచ్చాను. నిజం చెప్పాలంటే నేను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇలా స్థలం మారుతూ ప్రతి ఒక్క ఊరిలో మన వాళ్లకు తెలిసిన వాళ్ళను పోలీసులను లేదా చాలామందిని మన వాళ్ళను ఎక్కడికక్కడ పోగు చేస్తూ అక్కడ ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే వాటిని ఆపుతూ వీలైనంత వరకు వాళ్ళని కాపాడుతూ సాధ్యమైనంత వరకు తప్పిస్తూ ఉన్నా. కానీ నేను కూడా చాలా ట్రై చేసిన చాలామంది అమ్మాయిలను అన్యాయంగా ఈ విధవ పొట్టన పెట్టుకున్నాడు. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క చోటికి వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఈ ఉచ్చులోకి దిగిన తర్వాత ఖచ్చితంగా 1 నెలకు లేదా 2 నెలలకు వాళ్ళ డీలింగ్ ఎక్కడా అని తెలుస్తూ ఉండేది. కానీ వీడు అవేవి చెప్పకుండా మేనేజ్ చేశాడు, నాకు తెలియనివ్వకుండా. దాంతోనే గత 2 సంవత్సరాలు పట్టింది. ఈ 2 సంవత్సరాలలో 4 అమ్మాయిలను కూడా తప్పించాను. కానీ ఇక నా వల్ల కాలేదు. పైగా ఇప్పుడు పెద్ద మొత్తంలో దాదాపు 50 మందిని విదేశాలకు వీడు పంపించాలి అని పెద్ద ప్లాన్ వేశాడు. అందుకని వీడిని ఇక ఉంచాలి అనుకోలేదు ఏంజల్. మనకు తెలిసిన వాడు రంగా చాలా మంచివాడు.
మన మనిషి, అందుకే అతడికి చెప్పి ఆయిషా వాళ్ళకు తెలిసేలా చేశాను అని అంది ఆవిడ. సుజా సుజా చెప్పినవన్నీ విన్న సహాకి, మా నువ్వు ఇప్పటికే చాలా చేశావు, ఇక ఇవన్నీ వదిలే, ప్రశాంతంగా ఇప్పటికైనా నాతో వచ్చేయి అని సహా అడుగుతూ ఉంటే సుజా ఒక నవ్వు నవ్వి, తల్లి నువ్వు అందరిలాంటి అమ్మాయివి కాదు, కానీ నేను చెప్పేది నీకు ఇప్పుడు అర్థం కావాలి, ఎందుకంటే నువ్వు కొన్ని తెలుసుకోవాలి. నిన్ను అందరూ ఏంజెల్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా అని అడిగేసరికి లేదు అన్నట్టు తల ఊపింది సహా. దానికి ఆవిడ మళ్ళీ చిరునవ్వు నవ్వుతూ, పిచ్చి పిల్ల, ఎందుకంటే ప్రతి ఒక్క కష్టాన్ని నువ్వే తీసుకొని మా అందరికీ సంతోషాన్ని పంచుతావు, అది మాకు చాలా ఇష్టం ఏంజెల్. ఎక్కడ ఎవరిని బాధపడనివ్వు, ఎవరైనా ఆకలితో ఆకలి అని ఆలోచన చెయ్యకముందే అన్నం పెడతావు, అందరూ అందుకనే నిన్ను ఒక దేవతలా ఫీల్ అయ్యి ఏంజెల్ అని పిలుస్తారు అని సుజ చెప్తుంటే సహా సైలెంట్గా అలాగే నిలబడిపోయింది. ఒక గంట తర్వాత సహా ఏవో ఆలోచిస్తూ కారులో బ్యాక్ సీట్లో కూర్చొని వెనక్కి ఆనుకొని, అమ్మని చూసిన సంతోషంలో అసలు విషయం మర్చిపోయాను అనుకుంటూ, నేను ఇప్పుడు మౌర్య దగ్గరికి, మౌర్య ఇంటికి రమ్మంది, అక్కడికి వెళ్ళాలి, లేదంటే తను ఫీల్ అవుతుంది అని చెప్పి ఎక్కడైతే ఇందాక తనది డ్రెస్ చేంజ్ చేసుకుందో మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ కార్లో కూర్చొని విక్రమ్ ఇంటి ముందు డ్రాప్ చేయమంది. స్వీటీని ఆయిషాని చూస్తూ వాళ్ళు అక్కడ అంతా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మరీ వెళ్ళింది. టైం అప్పటికే 7 అవుతూ ఉంది. లైట్గా చీకటి పడింది. వెదర్ కూడా ఈరోజు వర్షం వచ్చేలా అనిపించింది. తర్వాత లోపలికి వెళ్ళాలి అంటే విక్రమ్ పర్మిషన్ ఉండాలి. అక్కడ ఉన్న వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి నేను అని ఏదో చెప్పబోయింది. మేడం, మీకోసం విక్రమ్ సార్ వెయిట్ చేస్తున్నారు, అలాగే మౌర్య మేడం కూడా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు అనడంతో, ఓ ముందే చెప్పేశారా అని ఆలోచించి లోపలికి అడుగుపెట్టింది. ఇల్లు చాలా అందంగా ఉంది. బయట నుంచి లోపలికి వెళుతూ ఉంటే బయట ఉన్న గార్డెన్ లైట్స్తో మెరిసిపోతూ ఉంది అందంగా. అలా నడుచుకుంటూ మొత్తం గమనిస్తూ వెళుతున్న తనకు అడుగడుగున విక్రమ్ పెట్టిన సెక్యూరిటీ సీసీ కెమెరాస్ కొన్ని అయితే ఎవరికి కనిపించకుండా పెట్టాడు విక్రమ్. సామాన్యంగా అవి ఎవరు కనుక్కోలేరు, కానీ సహా అలాంటివి అలవాటు కాబట్టి తను వాటిని చూసేసింది. ఆ తర్వాత కరెక్ట్గా గుమ్మం ముందుకు వచ్చి ఆగిపోయింది. ఎందుకో తెలియదు, లోపలికి వెళ్ళాలి అంటే ఏదో తెలియని భయం, ఏదో భయం అడ్డుకుంటూనే ఉంది మనసులో. ఎందుకో తెలీదు, లోపలికి వెళ్ళాలి అంటే ఏదో తెలియని భయం అడ్డుకుంటూనే ఉంది. ఊపిరి భారంగా తీసుకొని కష్టంగా ఇంట్లోకి అడుగుపెట్టింది. అప్పుడే తనకు ఎదురుగా మౌర్య పరిగెత్తుకుంటూ వచ్చి, సహా వచ్చేసావా, నీకోసమని చాలాసేపటి నుంచి చూస్తున్నా అని అంటూ తన చెయ్యి పట్టుకొని హాల్లో సోఫా దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మౌర్య కూడా సహాకు దగ్గరగా కూర్చుంది. అప్పుడే పైనుంచి ఫ్రెష్ అయి వచ్చి విక్రమ్ మరియు అఖిల్ ఇద్దరు కిందికి ఒకటేసారి వచ్చారు. అక్కడ ఉన్న ఆమెను చూసి విక్రమ్ కళ్ళతోనే పలకరించాడు. ఇక అఖిల్ కూడా హాయ్ సహా అంటూ పలకరించాడు. వాళ్ళిద్దరికీ కూడా తను జస్ట్ హాయ్ అని చెప్పి మొహమాట పడుతూ కూర్చుంది. ఎల్లంతా చూస్తూ ఉంది కూర్చొని. అప్పుడే పనమ్మాయి వచ్చి డిన్నర్ రెడీ అయ్యింది అని మౌర్యకు చెప్పడంతో, పద సహా, ఆకలేస్తుంది, వెళ్ళి ఏదైనా తిని ఆ తర్వాత నా గది చూపిస్తా అని అంటూ మౌర్య సహా చెయ్యి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కొని పోయింది. సహా కొంచెం ఇబ్బందిగా, మౌర్య, నేను వెళ్ళి ఇంటి దగ్గర తింటాను, మీకెందుకు శ్రమ, జస్ట్ కొద్దిసేపు అలా ఉండి వెళ్దామని వచ్చాను మౌర్య అని అంది. సహా మౌర్య కోపంగా తను అన్నదానికి, సహా నేను నా బెస్ట్ ఫ్రెండ్ అని అనుకుంటున్నా, కానీ నువ్వేమో ప్రతి ఒక్క క్షణం నన్ను దూరం పెడుతున్నావు
అయినా ఇప్పుడు నువ్వు నాతో పాటు ఉన్నావు కాబట్టి ఇక్కడ భోజనం తింటే నీకేంటి ప్రాబ్లం? నువ్వు ఈరోజు ఇంటికి వెళ్తావు అని ఎవరు చెప్పారు అయినా? బయట చూడు వెదర్ ఎలా ఉందో. నేను అస్సలు నిన్ను పంపించను. ముందు నువ్వు నోరు మూసుకొని వచ్చి ఇలా కూర్చో, వచ్చి భోజనం చేయి. ఇంకా ఎక్కువ ఆలోచన చెయ్యకు అని అంటూ మౌర్య సహాను చూస్తూ, రాను రాను నువ్వు కూడా మా మొండోడిలా తయారయ్యావు అని విక్రమ్తో పోల్చి చెప్పింది సహాను. అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన విక్రమ్ మరియు అఖిల్ ఇద్దరు సహాని కూర్చోమని చెప్పారు. ఆ తర్వాత సహా సైలెంట్గా ఇంకేం మాట్లాడకుండా కూర్చుంది. తను దాంతో వడ్డించుకోవడానికి సహా మొహమాట పడుతుంది అని అర్థమైన మౌర్య తని దగ్గరుండి తన ప్లేట్లో అన్నీ వడ్డించింది. సహా ఇందాక హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు గమనించలేదు, కానీ ఇప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండడంతో ఇప్పుడు అన్నం తినడానికి తన చెయ్యి ప్లేట్లో పెట్టినప్పుడు తన చేతికి అయిన గాయం చురుక్కుమని అనిపించడంతో ఒక్కసారిగా అమ్మా అని టక్కున చేతిని వెనక్కి తీసుకుంది సహా. అప్పుడే అక్కడ ఉన్న మౌర్య, అఖిల్, విక్రమ్ ముగ్గురు ఆమె వైపు కంగారుగా చూశారు. అప్పుడే మౌర్య ఏమైంది సహా అంటూ సహా చెయ్యి తీసుకొని దాచుకోబోతే మౌర్య ఆ చెయ్యిని పట్టి లాగి ఒక్కసారిగా దాన్ని తీసుకొని చూసింది. చేతికి కత్తి లాంటిది ఏదో గీసుకుపోయింది. అయ్యో, ఎంతలా గీసుకుంది సహా? నొప్పిగా అనిపించడం లేదా? చెప్పాలి కదరా. అసలు ఏదో కత్తి లాంటిది పదునైనది గుచ్చుకున్నట్టు ఉంది. అయినా ఇంతలా ఎలా కోసుకుంది? అయినా నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు? చూడు ఎలా తెగిందో అంటూ మౌర్య కోపంగా అరుస్తూ ఉంది. సహా చిన్న చిరునవ్వుతో మౌర్య వైపు చూస్తుంది. ఎంత ప్రేమ చూపిస్తుంది మౌర్య నా మీద అని అఖిల్ కొంచెం కంగారు పడి లేవబోయాడు. అతడి చెయ్యి పట్టి విక్రమ్ కళ్ళతోనే వద్దు అన్నట్టు ఆపేశాడు. దాంతో సైలెంట్ అయిపోయాడు అఖిల్. మౌర్య తనని ఒక అర్ధగంట సేపు తిట్టి ఆ తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి మొత్తం ఆమె చెయ్యి అంతా క్లీన్ చేసి కట్టు కట్టింది. కట్టు తడవనివ్వకు అని 1కి 10 సార్లు చెప్పి ఇక భోజనం చేద్దాం అని మౌర్య అనేసరికి సహా మౌర్య నేను తింటానులే అని అంది సహా. మౌర్య ఏం అవసరం లేదు, నేను తినిపిస్తాను అని తనంతట తానే కలిపి సహా నోటి దగ్గర గోరుముద్దలు పెట్టబోయింది. కానీ సహా కంట్లో కన్నీళ్ళు. మౌర్య వైపు అలానే చూస్తూ ఉంటే మౌర్య ఆశ్చర్యంగా సహా ఏమైందిరా, నేను పెట్టడం నీకు నచ్చలేదా అని అడిగింది. సహా లేదు అన్నట్టు ఆమె పెడుతున్న ముద్దను తింటూ చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ లేదు కదరా, దాంతోనే ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తు వచ్చేశాయి అని కన్నీళ్లతో చెప్పింది. మౌర్య సహా చెప్పిన మాటలు విని కళ్ళల్లో కన్నీళ్లను ఎంత ఆపుకుందామనుకున్నా మౌర్య కూడా ఎందుకో కన్నీళ్లు వచ్చేశాయి. ఏం మాట్లాడకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ సహాకు అన్నం తినిపిస్తూ ఉంది. అఖిల్, విక్రమ్ ఆమె చేస్తుందంతా చూసినా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారు. అప్పుడే సహా మౌర్య ఇక నాకు చాలు, ఇప్పటికే చాలా అయిపోయింది, చూడు నా పొట్ట పగిలిపోయేంత పెట్టేశావు అని చెప్పింది నవ్వుతూ. మౌర్య చాలే ఈ కాపు, ముందు దిష్టి తీసుకో, నీ దిష్టే నీకు తగిలేలా ఉంది అని అంటూ ఆమెకు దిష్టి తీసింది. ఆ తర్వాత సహా మౌర్య నువ్వు కూడా తిను అనేసరికి తను కూడా ప్లేట్లో పెట్టుకొని తనకు తినాలి అనిపించడం లేదు. ఎందుకో సహా అన్న మాటలు
పదే పదే గుర్తు రావడం మొదలయ్యింది. నాకు అందరూ అందరూ ఉంటే నేను వాళ్ళపై ఇంతలా గొడవ చేస్తున్నా, అలుగుతున్నా, అరుస్తున్నా, ఏడుస్తున్నా, నన్ను ఇంతమంది ప్యాంపర్ చేస్తున్నారు. కానీ సహా ఒంటరి ఆడపిల్ల ఒక్కటే పాపం ఎలా పెరిగిందో. అయినా తనకు కూడా అమ్మా నాన్న ఉంటే బాగుండు కదా, తను ఇలా ఒంటరిగా ఉండాల్సి వచ్చేది కాదు కదా అని ఆలోచన వల్ల తనకు తినబుద్ధి కావడం లేదు. అయినా ఇంకేం మాట్లాడలేక ప్లేట్లో అన్నం పెట్టుకుందామని అనుకున్న సమయానికి ఎవరో అన్నం తీసుకొచ్చి మౌర్య నోటి దగ్గర పెట్టేసరికి మౌర్య ప్లేట్లో వడ్డించుకున్నదల్లా ఆగిపోయింది. ఆ ముద్ద పెట్టిన పర్సన్ ఎవరో అర్థమయ్యి సైలెంట్గా నోరు తెరిచి తినడం స్టార్ట్ చేసింది. లైట్గా నైట్ టైం కావడం వల్ల తనకి కొంచెం రోటీ కొద్దిగా, రైస్ కొద్దిగా కలిపి తినిపించాడు విక్రమ్. అతడు తినిపిస్తూ ఉన్నా ఆమె ఏం మాట్లాడలేదు. ఆమెకు తినిపించి అతడు కూడా తిని ఆఖరున ఆమె ఏదో చిన్న పిల్ల అయినట్టు ఆమె మూతిని నీట్గా తుడిచాడు. సహా ఆశ్చర్యంగా చూసింది. అఖిల్ కూడా నవ్వుకున్నాడు. అతడికంటే అది చాలా మామూలే కాబట్టి. కొద్దిసేపటి తర్వాత అందరూ భోజనం చేసి హాల్లోకి వచ్చి కూర్చున్నారు. అప్పుడే మౌర్య మొబైల్లో రే కోతి లూడో ఆడదామా అని అడిగింది అఖిల్ని. మౌర్య అఖిల్ కూడా సరే ఆడదాం, కాకపోతే సహా నువ్వు ఆ చేతిని ఎక్కువగా యూజ్ చెయ్యకు, అలాగైతేనే ఆడదాం అనేసరికి సహా ఒక్కసారి అఖిల్ వైపు మరియు మౌర్య వైపు చూసి సరే అని తల ఊపింది. అప్పుడే మౌర్య తన ఫోన్ని ముందు పెట్టి గేమ్ ఆన్ చేసింది. ముగ్గురు కింద నేలపై మొబైల్ పెట్టి అక్కడే కూర్చొని ఆడడం మొదలుపెట్టారు. గేమ్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికి ఒక్కొక్కరుగా ముందుకు వెళుతున్న కాయిన్స్ అన్నింటినీ అఖిల్ చంపేస్తున్నాడు. మౌర్య తన కాయిన్స్ని అఖిల్ చంపిన ప్రతిసారి అతని జుట్టు పట్టుకొని లాగుతూ కొడుతూ ఉంది. అంతేకాకుండా అఖిల్ మరియు మౌర్య సహా కాయిన్స్ని అస్సలు చంపడం లేదు ఇద్దరు. సహా ఈజీగా లోపలికి వెళ్ళిపోయి కూర్చుంది. కానీ వీళ్ళు మాత్రం ఇద్దరు ఒకరిని ఒకరు జుట్లు పట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారు. విక్రమ్ ఎవరితోనో కొద్దిసేపు కాల్ మాట్లాడి ఆ తర్వాత వచ్చి వీళ్ళు వేస్తున్న వేషాలు అన్నీ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ చూస్తూ ఉన్నాడు. కానీ అతడు చూపు గేమ్ ఆడడంలో ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్న మౌర్య పైనే అతడి చూపు నిలిచిపోయింది. ఆమె అఖిల్ గెలుస్తున్నాడు అని ఏడుపు మొహం పెట్టుకొని తన కాయిన్స్ని జరపబోయింది. కానీ విక్రమ్ ఆమె జరపబోయే క్షణంలో ఆమె చెయ్యి పట్టి ఆపుతూ అతడు వేరే దాన్ని జరిపాడు. అలా సహా మరియు మౌర్య ఇద్దరు పక్కన కూర్చొని చూస్తుంటే అఖిల్ విక్రమ్ ఇద్దరు ఆడడం మొదలుపెట్టారు. విక్రమ్ చాలా కూల్గా ఆడుతున్నాడు. అఖిల్ కొంచెం టెన్షన్ పడుతున్నాడు. ఎందుకంటే తన అన్నయ్యతో ఆట అంత ఈజీ కాదు. సైలెంట్గా ఉంటూనే చాలా ఈజీగా గేమ్ని ఆడతాడు. కానీ ఇద్దరు పోటాపోటీగా ఆడడం మొదలుపెట్టారు. చాలాసార్లు అఖిల్ని కన్ఫ్యూజ్ చేశాడు. కానీ అఖిల్ అన్నయ్యకు ధీటుగా ఆడుతున్నాడు. లాస్ట్కి గెలుపు మాత్రం మన విక్రమ్ బాబుదే. దాంతో మౌర్య సంతోషంగా హే నేనే గెలిచాను అని అంటూ సంతోషంగా ఆమె ఏం చేస్తుందో కూడా తెలియకుండా అఖిల్ వైపు చూస్తూ చిన్న పిల్లలా వెక్కిరిస్తూ మళ్ళీ విక్రమ్ని గట్టిగా మెడ చుట్టూ చేతులు వేసి అతడి బుగ్గపై ముద్దు పెట్టింది. సహా కొంచెం షాక్ అయి చూసింది. అఖిల్ అది మామూలే అన్నట్టు సైలెంట్గా ఉన్నాడు. విక్రమ్ కొంచెం చురుగ్గా చూశాడు. దాంతో మన పాప చిన్న పిల్లలా తప్పించుకుంటూ మొహం పెట్టి సారీ కావాలని చెయ్యలేదు, ఏదో ఎక్సైట్మెంట్లో అని చెప్పేసరికి విక్రమ్ సేమ్ అలాగే చురుగ్గా చూసి ఈడియట్ అని లేచి మళ్ళీ అతడు ల్యాప్టాప్ తీసుకొని వర్క్ చేసుకోవడం మొదలుపెట్టాడు. దాంతో అమ్మయ్య సింహం కూల్ అయ్యింది. లేదంటే ముద్దు పెట్టినందుకు పనిష్మెంట్ ఇస్తాడేమో అనుకున్నా. అయినా మౌర్య అస్సలు నీకు సిగ్గులేదే. నీకు ఎంతవాడు అంత అందంగా కనిపిస్తే
మరీ అలా ముద్దు పెట్టుకోకూడదు బంగారం, కొడతాడ్రా వాడు అని తన మనసుకు తానే సర్ది చెప్పుకుంటూ విక్రమ్ బుగ్గని టచ్ చేసిన తన పెదాలని ఆ స్పర్శ తన కరుకు గడ్డం ఇంకా పెదాలకు టచ్ అయినట్టు అలాగే అనిపించడంతో సిగ్గుపడుతూ అక్కడ ఉన్న అఖిల్ ఇంకా సహా దగ్గరకు వెళ్ళి కూర్చుంది. అప్పటికే టైం 9 అలా అవుతూ ఉంది. దాంతో సహా టైం చూసుకోలేదు అంతవరకు. అప్పుడు చూసుకున్న సహా తన మొబైల్లో టైం చూసేసరికి కొంచెం షాక్ అయ్యి టక్కున లేచి నిలబడింది. అంటే తను అలా నిలబడేసరికి అక్కడే ఉన్న మౌర్య మరియు అఖిల్, విక్రమ్ అందరూ ఆమె వైపు చూశారు. ఏంటా అన్నట్టు ఒక క్షణం కొంచెం టెన్షన్గా, అయ్యో టైం చూసుకోలేదు, నేను వెళ్ళాలి మౌర్య, వెళ్ళొస్తాను, టైం చాలా అవుతుంది అని అక్కడి నుంచి సోఫాలో ఉన్న తన బ్యాగ్ తీసుకొని క్యాబ్ బుక్ చేయబోయింది. కానీ అప్పుడే అక్కడ తన పక్కన కూర్చొని ఉన్న అఖిల్ సహా చేతిలో ఉన్న మొబైల్ లాక్కుంటూ, ఎక్కడికి వెళ్ళేది అన్నాడు కొంచెం కోపంగా. అతడి మొహంలో చాలా కోపం కనిపించింది సహాకి. ఒక్క క్షణం తన అడుగు తడబడింది టెన్షన్గా. అయినా మాట్లాడాలి అనుకున్న మాట నోటిలో నుంచి కూడా బయటికి రావడం లేదు. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. క్షమించాలి ఆలస్యం అయినందుకు. పిల్లలతో కుదరడం లేదు, కానీ కుదిరిన వెంటనే మీ అప్డేట్స్ మీకు ఇవ్వడానికే ట్రై చేస్తున్నా.